ఆ దేవి నవరాత్రుల సంబరాలు జోరుదారుగా నడుస్తున్నాయి కదుల్లా. అమ్మవార్ల గుళ్ళన్నీ లైట్ల వెలుతురుతోని మెరిసిపోతున్నాయి. రోజుకొక అవతారంలా అమ్మవారు దర్శనం ఇస్తూనే ఉన్నారు. అమ్మవార్లను దర్శనం చేసుకొని దీవెనార్తులు తీసుకుంటారు జనం. ఇక గుళ్ళతో కూడా పట్టిరనుకో అమ్మవార్ల అలంకారాలు చూసి మురిసిపోతురు. భారీ మనం కూడా అట్లట్లా కొన్ని గుళ్ళకు పోయి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఫస్ట్ మనం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం రారి. అగో మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చిరు. ఇట్లా ఊరు వాడ అమ్మవార్ల మండపాలతో కిటకిటలు ఆడుతున్నాయోళ్ళ దినం తీర్ల అలంకారాలు చేసి అమ్మవార్లకు పూజలు చేస్తున్నారు. అన్నట్టు ఇక పక్క రాష్ట్రం ఆంధ్రాల విశాఖపట్నంలో చూడురి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అక్కడ చాలా ఫేమస్ కదా. మరి అమ్మవారిని 7 కిలోల బంగారంతోని మహాలక్ష్మి అవతారంలో ముస్తాబు చేసిరట. కళ్ళు జిగేలు మన్నయ్య అమ్మవారిని చూస్తుంటే బంగారు చీరే, బంగారు కిరీటం, బంగారు పాదాలిగో గిట్లా బంగారంతోనే అమ్మవారి దర్శనం ఇచ్చిర్రు. ఇక గుడిని మండపాన్ని పైసల నోట్ల కట్లతోని డెకరేషన్ చేసిరోళ్ళ. అది కూడా 1000 కాదు 2000 కాదు, అక్షరాల 5 కోట్ల రూపాయల నోట్లతోని ఇగో గిట్లా తయారు చేసిరట. 5 కోట్ల రూపాయలంటే చిన్న ముచ్చట్న, అన్ని కడక్ కొత్తనే మళ్ళా. ఇక ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోసం బొచ్చెడు మంది దీవెనార్తలు తీసుకున్నారు. ఇక దసరా అంటే దేవి నవరాత్రులు అంటే అటు మీద బాజు చూడాలల్లా అటుకెళ్ళి అమ్మవాళ్ళని ఏమైనా ముస్తాబు చేస్తారా? మండపాలల్లా అమ్మవాళ్ళను కూర్చోబెట్టి దినం పూజలు విని ఎత్తుంటారు. ఇక బుర్ర కథలు, నాటికలు ఇట్లా 10 రోజుల సంబురాలాడ.